చెప్పారు, 80% ఉన్న జనాలకి 20% ల్యాండ్, 20% ఉన్న జనాలకి 80% ల్యాండ్. తర్వాత ఇంకోటి, అందరం మనం జెండాల మనుషులు, రంగులు పూసుకునే వాళ్ళకి, స్లోగన్ చెప్పేటోళ్ళకి, మనం ఎప్పుడు జెండాలు మోపించే పరిస్థితి రావాలి, అది ఆలోచించాలి. చాలా వెనుకబడినాం. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సారు ఒక ఐఏఎస్ అధికారిగా దళితులు పడుతున్న బాధలు అవన్నీ గుర్తించి గ్రామంలో తాటాకి ఇళ్లలో తల దించుకొని వంచుకొని వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు ప్రత్యక్షంగా చూసి వారి కోసం పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో మనము సార్ గారికి వెనుక ఉండి మంచి బలం ఇవ్వాలి, జన బలం కానీ ఆర్థిక బలం కానీ. మా అన్నగారు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ సార్, రైల్వే ఎంప్లాయీస్లో దళితుల నాయకుడు, తర్వాత గ్రామంలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడు. దొనకొండ మండలం నుంచి 500 మందిని తీసుకొని వస్తాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.